ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, కృపామయుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలయ, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిన రాత్రి అంతను కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా కలిగిన సమస్తాన్ని కూడా భద్రపరిచి ఈ ఉదయకాలమున మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజును చూడాలని అనేకులు ఆశపడి ఉన్నప్పటికీ నాయన, వారికి లేని ధన్యత, భాగ్యము మా అందరికీ దయచేసినందుకు కూడా మీకే లెక్కించలేని కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనము, ఆయన నా పాదములను వలలో నుంచి విడిపించును అని కీర్తనాకారుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా, ప్రభువా అవునయ్యా, మా యొక్క పాదములు చిక్కుపడకుండా కాపాడే దేవుడవు, ఏ వలలో ఈరోజు పడిపోకుండా మమ్మల్ని నడిపించే దేవుడవు, కరుణించే దేవుడవని ఈ ఉదయకాలాన తండ్రి మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలనైనా ఈ రోజున ఉదయాన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాటలను నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా పనులన్నీ కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. మేము చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు అన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి. మా పనులకు ఏవి కూడా ఆటంకంగా రాకుండా మీరే తండ్రి మమ్మల్ని అందరినీ కూడా సరళమైన మార్గంలో నడిపించండి. అయా, ఆగిపోయిన పనులు కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి కృప దయచేయండి. నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారికి, శుభకార్యాలు ప్రారంభిస్తున్న వారికి మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాము ఈ రోజుననైనా ఎవరైతే ప్రయాణాల్లో ఉంటున్నారో వారి ప్రయాణాలన్నిటినీ కూడా సురక్షితంగా మార్చండి నాయన. ఏ అపాయమును, ఏ ప్రమాదమును వారికి సంభవించకుండా, మార్గము మధ్యలో ఎటువంటి సమస్యలు వారికి, వారి వాహనమునకు రాకుండా మీరే తండ్రి వారందరినీ క్షేమకరంగా నడిపించండి. అదేవిధంగా ఎగ్జామ్స్ కోసము, ఇంటర్వ్యూస్ కోసం బిడ్డలు వెళ్తున్నారు. అయా, వారందరికీ తగిన జ్ఞానము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము. గృహములలో ఎవరైతే బిడ్డలు ఈరోజు ఒంటరిగా ఉంటున్నారో వారిని ఏ దుష్టుడు కూడా ముట్టకుండా, తాకకుండా మీరే భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు. వారి యొక్క ఆపరేషన్స్లో, వారి యొక్క డెలివరీస్లో మీరు తోడై ఉండండి నాయన. వారి రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా రావడానికి కృప దయచేయండి ప్రభువా. నాయన, ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ ఒక్కరికి ఎటువంటి లేమి లేకుండా సమృద్ధిని దయచేయండి. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా సహాయం అనుగ్రహించండి. అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేసి ఆరోగ్యము దయచేయండి. ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. అయా, మేము మీ నామాన్ని గణపరిచే వారిగా ఉండుటకు సహాయం అనుగ్రహించండి. మీ నామాన్ని తండ్రి మహిమపరిచే విధంగా మా క్రియలు ఉండే కృప దయచేయండి. మా మాటల ద్వారా, మా నడవడిక ద్వారా మేము మీ నామాన్ని అవమానపరచకుండా కృప దయచేయమని, మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ అయా మా తోటి వారిని, మా కుటుంబ సభ్యులను ప్రేమిస్తూ, క్షమిస్తూ ఈ రోజంతను శాంతి సమాధానంతో ముందుకు వెళ్ళే కృప దయచేయమని తండ్రి, ఈ లోక సంబంధమైన ఏవినూ మమ్మల్ని ఆకర్షింపకుండా, ఏ పాపంలో మేము పడిపోకుండా సహాయం అనుగ్రహించమని, అయా మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మేము కొందరికైనాను మీ యొక్క అతి పరిశుద్ధమైన నామమును ప్రకటిస్తూ రాజ్య స్వార్థలో పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని అద్వితీయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.